హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా 2024లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాను ఎంత మేరకు దోచుకోవాలా, ఎంత మేరకు ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టాలా అనేది ఒక లక్ష్యంగా సాగుతున్నట్టు అర్థమవుతోంది. ఇటీవల సిఆర్డీఏ నిర్వహించినటువంటి కొన్ని టెండర్ల గురించి మనం గతంలో ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం. ముఖ్యంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్, దీన్ని ఏదైతే నిర్మించాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తలపెట్టిందో దీనికి సంబంధించినటువంటి టెండర్లను ఇటీవల సిఆర్డీఏ ఖరారు చేస్తూ L1గా నిలిచినటువంటి L&T సంస్థకు ఆ కాంట్రాక్ట్ను అప్పగించింది. సో అంతవరకు ఓకే. కానీ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి ఒక చదరపు అడుగుకి 22,985 రూపాయలు నిర్ణయించింది. ఇదే ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా, అత్యంత సంచలనాత్మకమైన అంశంగా మారింది. అంటే పార్లమెంటు కొత్త భవనం నిర్మాణం జరిగింది ఇటీవల ఢిల్లీలో. దీన్ని నిర్మించింది టాటా ప్రాజెక్టు. చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, అది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ కూడా. ఆ ప్రాజెక్టు కూడా ఆ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్ కొత్త భవనం ఏదైతే ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకుని ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందో, ఇది కూడా భూకంపాలను తట్టుకునే విధంగా, వాతావరణంలో వచ్చే ప్రతి మార్పును తట్టుకునే విధంగా నిర్మించినటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఒక భవనం. దీని నిర్మాణానికి అయినటువంటి చదరపు అడుగుకు అయినటువంటి ఖర్చు కేవలం 1,400 రూపాయలు. కానీ సిఆర్డీఏ ఇక్కడ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవన నిర్మాణానికి L&T సంస్థకు అప్పగిస్తుంది ఏకంగా చదరపు అడుగుకు 22,985 రూపాయలు. ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా అమరావతిలో ఐఏఎస్ అధికారుల కోసం నివాస బంగ్లాలు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం తలపెట్టింది. మొత్తానికి రాయపూడిలో మొత్తం 115 బంగ్లాలు ఐఏఎస్ అధికారుల కోసం G+1 స్ట్రక్చర్లో నిర్మించనుంది. వాస్తవానికి ఇది కొత్తగా చేపట్టింది కాదు. గతంలో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2014-2019 మధ్యలో, అంటే 2014-19 మధ్యలో 2019 ఫిబ్రవరిన ఇదే రాయపూడిలో 115 బంగ్లాలు G+1 స్ట్రక్చర్తో నిర్మించడానికి KMV ప్రాజెక్టుకు కాంట్రాక్ట్ అప్పగించింది. అప్పట్లో ఇచ్చినటువంటి విలువ 228 కోట్లు అయితే, నేను అంచనా వ్యయానికి ఒక 10 కోట్ల అదనంగా దాదాపు 234 కోట్లకు KMV ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టును అప్పగించింది. సో ప్రాజెక్టును అప్పగించిన వెంటనే KMV ప్రాజెక్టు కూడా దీనికి సంబంధించిన పనులు చేపట్టింది. అంటే 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం హయాం అధికారంలోకి వచ్చేసరికి దీనికి సంబంధించి 28% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత 28% పనులు ఉంటే దాదాపుగా 61 కోట్ల విలువైనటువంటి పనులు పూర్తయ్యాయి. అందులో 40 కోట్ల పనులకు బిల్లులు కూడా చెల్లింపు జరిగింది. బిల్లుల చెల్లింపు జరిగినట్టు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని కూడా దీనికి సంబంధించి విడుదల చేసింది. సో అంటే 232 కోట్లకు విలువైన ప్రాజెక్టుకు సంబంధించి 40 కోట్ల చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇంకా చెల్లించాల్సింది 188 కోట్లు. కానీ ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆ కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి హోమ్ ఆటోమేషన్ అంటూ మరో 188 కోట్లను అదనంగా దీంట్లో చేర్చడమే కాకుండా ఏదైతే 232 కోట్ల ప్రాజెక్టు గతంలో చేపట్టిందో అందులో 41 కోట్లకు సంబంధించినటువంటి చెల్లింపులు కూడా జరిగిపోయాయో, దీనికి అదనంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతూ 411.37 కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతూ మళ్ళీ తిరిగి అదే సంస్థకు కట్టబెట్టింది, KMV ప్రాజెక్టుకు. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, KMV ప్రాజెక్టుకు ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచిపెట్టడానికి నిర్ణయం తీసుకోవడం లేదా, సిఆర్డీఏ అధికారులకు అసలు ఏం జరుగుతుందో ఏంటో తట్టడం లేదా అనే ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న వినిపిస్తుంది. చదరపు అడుగుకు పార్లమెంట్ కొత్త భవనం లాంటి స్ట్రక్చర్కే చదరపు అడుగుకు 1,400 రూపాయలు అయినప్పుడు ఇక్కడ చదరపు అడుగుకు సిఆర్డీఏ మన అమరావతి కంప్యూటింగ్
సెంటర్కు 22,985 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం చదరబడుకు 13,000 చెల్లించడానికి సిద్ధమైంది. ఇదే ఇప్పుడు అత్యంత వివాదాస్పదంగా మరోసారి చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి 41 కోట్ల చెల్లింపులు జరిగిపోయాయి. అదే ప్రాజెక్టు భూమి ఎవరిది? భూమి ప్రభుత్వానికి. అదే కాకుండా ఈ సంస్థకు, ఈ కేఎంవి ప్రాజెక్టుకు సీనరేజ్ రూపంలో కానీ, జిఎస్టీ బైబ్యాక్ రూపంలో కానీ మరో 86 నుంచి 87 కోట్లు మళ్ళీ రీయింబర్స్ వస్తాయి. సో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టాలనే నిర్ణయం వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. ఓ పక్క సిఆర్డీఏ ఉదంతంగా అనిపిస్తోంది, ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించింది. ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారుల బంగ్లాల విషయం. సో ఇదే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి అంటే ఒక్కొక్క బంగ్లా ఎంత అయిందని ఇక్కడ 5.97 కోట్లకు ఒక్కొక్క బంగ్లాకు అయ్యే ఖర్చు. ఇదే పరిస్థితి మనం ఒక్కసారి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఆఖరికి ఢిల్లీ కానీ ఇటువంటి నగరాలను ఒకసారి పరిశీలిస్తే అక్కడ విల్లాలు ఇదే తరహా G+1 విల్లాలు ఎవరైనా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే కేవలం 3 నుంచి 3.5 కోట్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ విల్లాలు 3 నుంచి 3.5 కోట్లకు అందుబాటులో ఉన్న విల్లాలో భూమి ఎవరిది? ఆ కాంట్రాక్టు సంస్థది. ఆ కాంట్రాక్టు సంస్థే ఆ భూమిని కొనుగోలు చేసి కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతాడు. దాని విలువ 3 నుంచి 3.5 కోట్లు. మరి ఇక్కడ G+1లో ఐఏఎస్ అధికారుల బంగ్లాలు నిర్మించడానికి కేఎంవి ప్రాజెక్టుకు ప్రభుత్వం అప్పగించినటువంటి కాంట్రాక్టులో భూమి ఎవరిది? ప్రభుత్వానిది. నిర్మించేది సంస్థ, కానీ తీసుకునేది అమౌంట్ ఒక్కొక్క బంగ్లాకు 5.97 కోట్లు. సో ఇదే ఇప్పుడు చాలా ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకు చిల్లు కొట్టే విధంగా అధికారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, తమ జేబులు నింపుకునేందుకు ఈ తరహా కాంట్రాక్టులు పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా భవన నిర్మాణాల వ్యయాల్ని అంచనాలకు దాటి పెంచుకుంటూ పోతుంది. చదరబడుకు సంబంధం లేకుండా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలే చదరబడుకు వసూలు చేయనటువంటి భారీ రుసుమును ఇక్కడ చిన్న చిన్న సంస్థలకు అప్పగించే నిర్ణయాలు తీసుకుంటోంది ఈ కూటమి ప్రభుత్వం అనే విమర్శ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది.